ఇక విద్యా ప్రమాణాలను పెంచేందుకు కృషి చేయండి. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అంటా ఉన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంచేందుకు ఉపాధ్యాయులు నిరంతరం పాటుపడాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు అంటూ మరి వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకుల డిమాండ్. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయుల సంఘాల పోరాట సమితి నాయకులు అయితే డిమాండ్ చేసిరంటే ఇక్కడ. ఇక సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి. ఇక ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ గారు చెప్తా ఉన్నారు. మరి జిల్లాలోని వివిధ కూడల్లో జరుగుతున్న సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఒక ప్రకటనలు తెలిపినట్టు బుధవారం జిల్లాలోని బండరపల్లి కూడలి, అలాగే గొట్టమ్మ, అలాగే జంగలపల్లి కూడలను పరిశీలించారట. మరి జిల్లా కలెక్టర్ అలాగే అక్కడ ఉన్నటువంటి సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పి అధికారులకు సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక బల్దియాలో డిప్యూటేషన్పై సిబ్బంది తిష్ట. జీడబ్ల్యూఎంసీ డిప్యూటేషన్ రద్దయిన రిలీవ్ కానీ 31 మంది ఉద్యోగులు. 10 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన సిడిఎంఏ డిప్యూటేషన్ రద్దయిన ఉద్యోగులు ఉన్నతాధికారులకు మంతనాలు బేరసారాలు అంటూ మరి డిప్యూటేషన్పై వచ్చి మరి అక్కడనే ఉంటున్నారట. మళ్ళీ వాళ్ళైతే రిలీవ్ అయినా కానీ మరి అక్కడి నుంచి వెళ్ళట్లేదని చెప్పేసి మనకు అక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు దర్గా ఉత్సవాలకు రావాల్సిందిగా కోరిన శాసనసభ్యులు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం సీఎం యనుమల రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కాజిపేట దర్గా పీఠాధిపతి శ్రీ కుసూర్ పాషా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కాజిపేట ఉర్సు ఉత్సవాలకు ఆహ్వానించినట్టుగా మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ. పాకాల బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు అడ్డుకున్న అఖిలపక్ష నాయకులంట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.